ఒక అమ్మాయిని లైన్ వేయటం, అమ్మాయిని ముద్దు పెట్టాలని చేయటం. ఇంకొక అతను ఎవరు అబ్బాయి వచ్చాడా, ఇంకొక అతను రాలేదు కదా, అతను వీడియో క్యాసెట్లు తీసిన క్యాసెట్లు సీడీస్ తెప్పించుకొని అమ్మాయి చూడటం, చిన్న బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో అవన్నీ చేశారు. తర్వాత అబ్బాయి శివ అతను కథ స్టార్ట్ చేయటం, అతను ఒక ముస్లిం అమ్మాయిని చేసి సిస్టర్ అవుద్దా అంటే కొట్టేస్తా ఏముంటుంది ఏముంటుందండి ఫ్లేమ్స్ అది మాకు లేదు అది గేమ్ అదండి ఫ్లేమ్స్ ఇన్వాల్వ్ అయ్యి అంటే చాలా సరదా గడిచిపోయింది. అంటే మేము కూడా కొన్ని చేసుంటాం కదా ఆ ఏజ్ లో. మాకు కూడా ఒక వన్ వే ట్రాఫిక్ హౌస్, వాళ్ళు మా ముఖం చూసేవాళ్ళు కాదు, పాడు కాదు, వాళ్ళతోనే మేము ఇలా మోక ఆరాధించేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పటికీ నాకు అర్థం కాదు, నేనే అంత బ్యాడ్గా ఉండే ముఖ్యం కాదు, పర్లేదు మీద ఉండేవాడిని. ఆ అమ్మాయిలు ఇష్టపడేవాళ్ళు, వాడిని చూస్తేనేమో ఏంటి వీడు ఇలా ఉన్నాడు, వీడెందుకు ఈ అమ్మాయితో ఇలాగా లోగా పడిపోయింది, అది వాట్ ఎవర్, నాకేం లోపం అని. ఓన్లీ లోపం వల్ల చెప్పే ధైర్యం లేదు, వాడికి ఆ ధైర్యం ఉంది, అక్కడ వర్కౌట్ అయింది. సో బ్రిలియంట్ వంశీ, బ్రిలియంట్. అంటే కుర్రాళ్ళు అందరూ ఇంక్లూడింగ్ గర్ల్స్, ఆ గర్ల్స్ అందరూ నచ్చారు. అందులో విలియం ఒక రకంగా ఆడపిల్ల అప్పుడు అట్లా ఉండేవాడు మా చిన్న, అంత అడ్వాన్స్ లేరు. అంటే ఒక ఈవెన్ 2011 టైంలో 10 అంతకన్నా కొంచెం లోకీలో ఉండేవాడు ఆడపిల్లలో. మేము కూడా మొగ్గా వాళ్ళని ఆరాధించాము, గట్టిగా అన్ని తిరిగి చూస్తే గట్టిగా బ్యూటిఫుల్ చేశారు.